నందినగర్లోని కేసీఆర్ నివాసానికి మాజీ ఎంపీ సంతోష్ చేరుకున్నారు. కాసేపట్లో సిట్ విచారణకి సంతోష్ హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకి సిట్ నోటీసులు జారీ చేసింది. 3 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ బృందం విచారించనుంది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి మాజీ ఎంపీ సంతోష్ చేరుకున్నారు. కాసేపట్లో సిట్ విచారణకి సంతోష్ హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకి సిట్ నోటీసులు జారీ చేసింది. మధ్యాహ్నం 3 గంటలకి జూబ్లీహిల్స్ పిఎస్లో మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ బృందం విచారించనుంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, నందినగర్లో నివాసానికి సంతోష్ చేరుకున్నారు. సంతోష్తో పాటు అక్కడ కేటీఆర్ ఉన్నారు, పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు, బీఆర్ఎస్ లీగల్ టీం కూడా ఉంది. వీళ్ళందరితో ఆయన సమావేశం అయినారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళే వరకు అక్కడే ఉంటారు, లీగల్ టీంతో భేటీ అవుతారు. ఇప్పటివరకు కేసులో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఇటు హరీష్ రావును ఇన్వెస్టిగేట్ చేశారు, దాంతోపాటు కేటీఆర్ను క్వశ్చన్ చేశారు, అంతకుముందు 2 మాజీ ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేశారు. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎవరెవరి పాత్ర ఎంతుందని పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ ఉండేటువంటి క్వశ్చనియర్ ఏంటి, వీటన్నిటిపైన కూడా ఆయనకు బ్రీఫింగ్ ఇస్తున్నారు. సంతోష్ పాత్ర ఏంటి, సంతోష్ అసలు ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం ఉందా, పార్టీ లీడర్లు చెప్తున్నట్టుగా ఆయన నాన్ పొలిటికల్గా ఉండేవారు. పేరుకి ఎంపీ అయినప్పటికీ కేవలం కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు, కేసీఆర్కి సంబంధించినటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ షెడ్యూల్, అదేవిధంగా ఆయన ప్రగతి భవన్లో ఉన్నటువంటి అప్పుడు వ్యవహారాలు మాత్రమే చూసేవాళ్ళు. బయట ఉన్నటువంటి పొలిటికల్ అఫైర్స్లో ఎక్కడ ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, డైరెక్ట్గా ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదని పార్టీ లీడర్ చెప్తున్నారు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పాత్ర ఉండదు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసే పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ కేసు, కావాలని పెడుతున్నటువంటి కేసులు, కావాలని మున్సిపల్ ఎలక్షన్స్ ముందు పార్టీ అటెన్షన్ని ఇంకోవైపు డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి వ్యవహారాన్ని పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఒక తప్పుడు కేసుగా పార్టీ చూస్తుంది. అదే విషయాన్ని పోలీసులతో కూడా సంతోష్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. నాకు ఎలాంటి సంబంధం లేదు, నా పాత్ర పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో చాలా పరిమితమైనటువంటి పాత్ర. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ వ్యవహారాలు చూసేవాడిని తప్ప బయట ఉన్నటువంటి వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. పోలీస్ ఆఫీసర్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ టీమ్స్తో వాటితో నాకు సంబంధం లేదని చెప్పేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఇంతకు ముందు నగర్ లోపలికి వెళ్ళటం పోలీసులకు అన్ని వివరాలు చెప్తాను, అడిగిన వాటికి అన్నిటికీ కూడా క్వశ్చన్ చేస్తానన్నారు. నిన్న ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో ఆ నోటీస్ అందుకున్న తర్వాత కూడా పోలీసుల దగ్గరికి వెళ్తాను, అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను, నాకు దీంతో ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆయన ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇక పార్టీలో చర్చ జరుగుతుంది. నెక్స్ట్ కేసీఆర్ కి నోటీస్ ఇస్తారా, కేసీఆర్ వరకు వెళ్తారా అనే ఒక చర్చ జరుగుతుంది. ఈ మధ్యలో ఇంకొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంకొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి ఆరోపణలు వాళ్ళ పేర్లు కూడా గత ఎలక్షన్ కు ముందు చాలా సార్లు వినిపించింది. కాబట్టి వాళ్లకు నోటీస్ ఇచ్చి పిలిపిస్తారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇక మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి కవితకు కూడా నోటీసులు ఇస్తారు, కవితను కూడా రమ్మంటారు అనేది మరొక వైపు వినిపిస్తున్నటువంటి ప్రచారం. మొత్తంగా పార్టీలో ఇంకెంతమంది హాజరవ్వాల్సి ఉంటుంది, ఎంతమందికి నోటీసులు వస్తాయి, వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుంది, ఎవరెవరినో మళ్ళీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే విచారణకు వెళ్ళొచ్చినటువంటి హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళిద్దరిని మళ్ళీ పిలుస్తారా, కేసు ఎటువైపు వెళ్తుందనే విషయాలు పార్టీలో చర్చకు తావిస్తున్నాయి. అయినప్పటికీ కేసీఆర్ మాత్రం మొన్న ఫామ్ హౌస్ లో జరిగిన సమావేశాలు ఇటు హరీష్ రావు, కేటీఆర్ కు స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ కావద్దు, మున్సిపల్ ఎలక్షన్ ఫోకస్డ్ గా తీసుకెళ్ళండి, ఇన్ఛార్జీలను నియమించండి, వెంటనే ఆ పనిలో ఉండండి, ఎక్కడెక్కడైతే జిల్లా కేంద్రాలు మారుస్తామంటున్నారో అక్కడ ఖచ్చితంగా విజయాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఏదైతే జిల్లాల కోసం పోరాడుతున్నటువంటి ఉద్యమాలనే వాటికి మద్దతు పలకండి అంటూ కేసీఆర్ కూడా చెప్పారు. ఒకవేళ నాకు నోటీస్ ఇచ్చినా నేను కూడా విచారణకి వెళ్ళడానికి సిద్ధం, ఒకవేళ పోలీసులు ఇక్కడికి వచ్చినా ఆన్సర్ చేయడానికి సిద్ధం. దీంట్లో ఎలాంటి భయాందోళన అవసరం లేదు, పార్టీ నేతలు ధైర్యంగా ఉండండి, ఈ కేసులన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు, 2 సంవత్సరాల నుంచి దీంట్లో తేలిందేం లేదు, కాబట్టి ఇప్పుడు దీనిపైన పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కొద్దిసేపట్లోనే సంతోష్ నందినగర్లో ఉన్నటువంటి నివాసం, కేసీఆర్ నివాసం నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తారు, సిట్ కార్యాలయానికి వెళ్తారు. సాయంత్రం 7-8 గంటల వరకు విచారణ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ అక్కడికే నందినగర్కే వస్తారు. విచారణలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మళ్ళీ ఏమేమి అడిగారు ఏంటి ఆ విషయాలన్నీ కూడా కేటీఆర్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నేతలతో, బీఆర్ఎస్ లీగల్ టీంతో ఆయనే షేర్ చేసుకుంటారు, అక్కడే వాళ్ళతో చర్చిస్తారు. ఆ తర్వాత సంతోష్ ఎప్పుడైతే విచారణకు వెళ్తారో ఆ తర్వాత తెలంగాణ భవన్కు కేటీఆర్ పార్టీ నేతలంతా వస్తారు, ఇక్కడే ప్రెస్ మీట్ ఉంటుంది, దీనిపైన మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
నందినగర్లోని కేసీఆర్ నివాసానికి మాజీ ఎంపీ సంతోష్ చేరుకున్నారు. కాసేపట్లో సిట్ విచారణకి సంతోష్ హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసింది. మధ్యాహ్నం 3 గంటలకి జూబ్లీహిల్స్ పిఎస్లో మాజీ ఎంపీ సంతోష్ రావుని సిట్ బృందం విచారించనుంది.